లోనికి వెళ్దాం. పోయిన వారం మనం నిర్గమాకాండము 6వ అధ్యాయంని మనం ఏం చేశాము, ధ్యానం చేశాం. ఈరోజు మరి అదే నిర్గమాకాండములో నుండి మనము ధ్యానం చేద్దాము. 6వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. 10వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాము. మరియు యెహోవా మోషేతో, నువ్వు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇజ్రాయేలులను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇజ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడునగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇజ్రాయేలీల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించెను. ప్రియ దేవుని బిడ్డలారా, లాస్ట్ వారం మనం నిర్గమాకాండం 6వ అధ్యాయంలో చూస్తే మరి మోషే దేవుడు చెప్పినట్టుగానే ఫరో దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఫరో మరి జీవం కలిగిన దేవుడు, మరి ఐగుప్తులో ఉన్న బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలని పంపించి మరి ఆయనను ఆరాధించడానికి పంపించమని అడిగాడు అని చెప్పినప్పుడు ఫరో ఏమంటాడంటే, యెహోవా ఎవరో నాకు తెలియదు అని అంటాడు. యెహోవా ఎవరో నాకు తెలియదు అని చెప్పి మాత్రమే కాదు కానీ ఇజ్రాయేలీల యొక్క బానిసత్వాన్ని కఠిన బానిసత్వంగా మారుస్తాడు. అంతకుముందు గడ్డి ఇచ్చి ఇటుకలు చేయమనేవాడు, ఇప్పుడు గడ్డి లేకోకుండా, సరిపడ గడ్డి ఇవ్వకోకుండా మరి ఇటుకలు చేయమంట మాత్రమే కాదు కానీ ఆ గడ్డిని వెళ్ళి వాళ్ళనే సమకూర్చుకోమని చెప్తాడు. ఇజ్రాయేలీలకి కోపం వస్తుంది, ఎందుకు మోషే మా మీద ఎట్లాంటి మరి కీడు తీసుకొచ్చాడని చెప్పి మోషే మీద వాళ్ళు సనుగుతారు. మోషే కూడా చాలా బాధపడతాడు, ఏంటి ఇట్లా జరిగింది, మంచి చేద్దామని వెళ్తే ఎట్లాంటి కీడు జరిగింది, మరి కీడు తీసుకొచ్చాడు. ఈ పరిస్థితిలో మోషేకి మరి దేవుణ్ణి అడుగుతాడు, ఎందుకు ప్రభువా నన్ను పంపించావు? ఇదిగో మరి ఫరో బానిసత్వం నుండి విడిపించడం కాదు కానీ ఇంకా కఠినంగా హింసిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు కదా అని చెప్పి దేవుణ్ణి అడుగుతాడు. అయితే మోషేకి చెప్తాడు యెహోవా, ఖచ్చితంగా అతను మిమ్మల్ని పంపిస్తాడు, నా బలమైన చేతి ద్వారానే అతను మిమ్మల్ని పంపిస్తాడు అని చెప్తాడు. తర్వాత మళ్ళీ ధైర్యపరుస్తాడు మోషేని. ఇవన్నీ చెప్పి మళ్ళీ 10వ వచనం నుండి ఏమని చెప్తున్నాడంటే, మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ చెప్పాను అంటున్నాడు. అంతకుముందు ఆల్రెడీ చెప్పాడు, అక్కడితో అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి దేవుడు ఫరో దగ్గరికి మోషేని పంపించి చెప్పమని చెప్తున్నప్పుడు మోషే చేసిన సమాధానం ఏంటంటే, అయ్యా ఇదిగో ఇజ్రాయేలీలే నా మాట వినట్లేదు కదా, ఈ ఫరో ఎందుకు వింటాడు? తర్వాత నా మాట మాంద్యం కలిగిన వాడిని కదా అని చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు? మరి మాట మాంద్యం కలిగిన వాడిని. మనుషులు చూడండి, మనం కూడా చాలా సాధారణంగా మరి మోషేకులాగే మన స్వభావం కూడా చాలా సార్లు ఉంటుంది చాలా విషయాలలో. ఇదిగో పలానా చోట పలానా వ్యక్తులే నా మాట వినలేదు, ఇంకొక చోట వాళ్ళే అట్లాగే వింటారు, మా ఇంట్లో వాళ్ళే వినట్లా, లేకపోతే నా భార్య వినట్లా, లేదా మా అన్నయ్య వినడు నా మాట, మా తమ్ముడే వినడు, మా చెల్లె వినదో, లేకపోతే నా ఇరుగు పొరుగు వారు వినరు, మా ఏరియా వాళ్ళు వినరు, ఎక్కడెక్కడో వాళ్ళు వింటారా ఏంటి అని మనము దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము, కొంచెం దేవునికి లోబడటానికి కొంచెం బాధగాను ఇష్టంగాను కఠినంగా మనకు కష్టంగాను అనిపిస్తుంది. ఎందుకు? చుట్టూ ఉన్న వాళ్ళు మన మాట వినట్లేదు కాబట్టి. మోషే పరిస్థితి కూడా అట్లాగే ఉంది, ఇజ్రాయేలీలే నా మాట వినట్లేదు, ఇంకా ఫరో ఏమి వింటాడు అని అన్నాడు. అయినా కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, మరి మోషేతో నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. అలాగే మోషే అంతకుముందు
అధ్యాయాలలో చూసాము. దేవుడు చెప్పినప్పుడు ఏమని చెప్తున్నాడు? మాట మాన్యం కలిగిన వాడిని అని ఎలాగైతే చెప్తున్నాడో మళ్ళీ తిరిగి అలాగే చెప్తున్నాడు. అయా అయా ప్రభువా, మళ్ళీ నేను మాట మాన్యం కలిగిన వాడినే అని మళ్ళీ అదే మాట చెప్తున్నాడు. అంతకుముందు ఏదైతే చెప్పాడో మళ్ళీ తిరిగి అదే మాట చెప్తున్నాడు, నేను మాట మాంద్యము కలిగిన వాడిని అని. ఎందుకు మళ్ళీ అదే మాట చెప్తున్నాడు అని అంటే, స్టార్టింగ్ ఫరో దగ్గరికి పంపక ముందు ఏ మాట అయితే చెప్పాడో, ఫరో దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అదే మాట ఎందుకు చెప్తున్నాడంటే, యాక్చువల్గా తను ఆశించిన ఫలితం రాలేదు కాబట్టి. ఏం ఆశించాడు? తను మొట్టమొదటిగా వెళ్ళంగానే దేవుడు ఇట్లా చెప్తున్నాడని ఫరోకి చెప్పంగానే ఇక ఫరో పంపించేసేస్తాడేమో అనుకున్నాడు. అయితే అదే దేవుడు ముందే మోషేతో చెప్తాడు, నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను, అతను మిమ్మల్ని పంపించడు అని ముందే చెప్తాడు. అయినా కానీ మోషే ఎక్స్పెక్ట్ చేసింది ఎట్లాగుంది? పంపించేయాలి అన్నట్టుగానే ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎంత ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు మన వంతుగా మనం ఎంత కష్టపడ్డా ఎంత చేసినా దేవుడు ఏది చెప్తే అదే జరిగిద్ది. దేవుడు ఏదైతే సెలవిస్తాడో, ఏదైతే చెప్తాడో దాన్ని అక్కడ జరిగిద్ది అన్న విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. ముందే చెప్తాడు. మరి 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే చూడండి, అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దాన్ని నేను నిశ్చయంగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతని అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడు? ముందుగానే చెప్పాడు. ఏమని? మరి మోషే మరి ఫరో మిమ్మల్ని పోనిచ్చాల, మరి మిమ్మల్ని పోనివ్వడు, కానీ ఎట్లా పోనిస్తాడు? బలమైన చేతుల ద్వారానే, నా బలమైన చేతుల ద్వారానే అది జరిగిద్ది అని చెప్తాడు. అలాగే 4వ అధ్యాయము మీరు 21వ వచనము గనక చదివితే, అప్పుడు యెహోవా మోషేతో ఎట్లా, నేను నువ్వు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేనిచ్చిన మహత్కార్యములని ఫరో ఎదుట చేయవలెను సుమి, అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనులను పోనీయడు అన్నాడు. అంటే ముందే ఏం చెప్పాడు? 4వ అధ్యాయములో నువ్వు మహత్కార్యములను ఫరో ఎదుట చెయ్యి, కానీ ఫరో మాత్రం ఈ జనులను ఏం చేయడు? పోనీయడు అని అన్నాడు. అంటే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దని మోషేకి దేవుడు చెప్పినా కానీ మోషే ఎక్స్పెక్ట్ చేశాడు. అక్కడ 6వ అధ్యాయంలో రిజల్ట్, 5వ అధ్యాయంలో రిజల్ట్, 5వ అధ్యాయంలో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశాడు. 4వ అధ్యాయంలో మోషేకి దేవుడు చెప్పిన ఎక్స్పెక్ట్ చేయొద్దు, అతను పోనీయాడు అని చెప్పినా కానీ ఏం చేశాడు? పోనీయాలి అనుకున్నట్టు మోషే ఆలోచించాడు, కానీ అది జరగలేదు. కాబట్టి మోషే నిరుత్సాహపడ్డాడు. మళ్ళీ 4వ అధ్యాయకు ముందు ఫరో దగ్గరికి పంపక ముందు దేవుడికి ఎలాంటి సాకులైతే చెప్పాడో, ఫరో దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మోషే దేవుడికి అదే సాకులు చెప్తున్నాడు, మాట మాన్యం కలిగిన వాడిని అని. ఇలాంటి పరిస్థితులు మన నిజ జీవితంలో కూడా ఎదుర్కొంటా ఉంటాం. దేవుడు మనకు కొన్ని చెప్పినా కానీ అలా జరగదు అని అన్నా కానీ మనం అలా జరగాలని అనుకుని ఎక్స్పెక్ట్ చేసి మన యొక్క సొంత సామర్థ్యాలని మనం ఏం చేస్తాము? శంకిస్తూ ఉంటాం. అయితే మోషే మరి 6వ అధ్యాయంలో మళ్ళీ ఏమి ఆలోచన చేస్తున్నాడనంటే, ఒకవేళ నాకు మంచిగా మాట్లాడటం వస్తే మోషే మాట విని ఫరో పంపించేస్తాడేమో అనుకుంటున్నాడు మోషే. అందుకనే నేను మాట మాంద్యం కలిగిన వాడిని అని అంటున్నాడు. మీకు అర్థమైందా? ఓ చక్కగా ప్రసంగం చేయగలిగితే మనుషులు వచ్చేస్తారేమో అనుకుంటాం, కానీ మనుషులు ఎంత చక్క ప్రసంగం చేసినా రారు. అది ఎవరి వల్ల వస్తారు? దేవుని ఆత్మ ద్వారా వస్తారు. అలాగే ఫరో
ఐగుప్తి బానిసత్వంలో చిక్కుకుని ఇజ్రాయేలుల్ని ఎలా పంపిస్తాడు? దేవుని ఆత్మ ద్వారానే పంపిస్తాడు తప్ప ఇతను చక్కగా మాట్లాడటం బట్టి కాదు. ఆ విషయాన్ని మోషే గ్రహించడంలా. మోషే ఏమనుకుంటున్నాడు? నేను చక్కగా మాట్లాడటం వస్తే, నేను అనర్గళంగా మాట్లాడగలిగితే నేనేం చేయగలను? ఐగుప్తి బానిసత్వంలో చిక్కుకుని ఇజ్రాయేలుని విడిపించగలను అనుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, నేను మాట మాంద్యం కలిగిన వాడినయ్యా అని. చాలా మంది ఈ రోజుల్లో సేవ చేయమని అంటే చెప్పే సాకులు ఎలాగుంటాయి? సింపుల్గా, నేను ప్రసంగం చేయలేను, నాకు స్టేజ్ ఫియరు, లేకపోతే నేను అది నాకు ఇది అని కాదు. మా యెహోవా దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనము సేవ చేయగలం. అందుకని 6వ అధ్యాయంలో మోషేకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి మళ్ళీ వెళ్ళి చెప్పాను అంటున్నాడు. మరి చెప్పిన తర్వాత మరి మళ్ళీ సేమ్ అదే విషయాన్ని మరి చెప్పమని చెప్తున్నాడు. చెప్పడం కాదు, వారికి ఆజ్ఞాపించెను అని అడిగితే ఎలాగా? ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. అలాగే 6వ అధ్యాయములో 14వ వచనం నుండి మనము మరి 27 వచనాల దాకా వెళ్తే అక్కడ మనకి టైం లైన్ కనిపిస్తుంది. ఏ టైం లైను? మోషే అహరోనులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి ద్వారా, మరి వారు ఎవరి సంతానము, ఆ విషయాలు అక్కడ వ్రాయటం జరిగింది. మీరు తర్వాత వెళ్ళి చదవండి. వాళ్ళు మనకి తెలిసేది ఏంటంటే లేవి యొక్క గోత్రము నుండి వారు వస్తారు. వాళ్ళు ఎక్కడ గోత్రం నుండి వస్తారు? లేవి గోత్రము నుండి వాళ్ళు వస్తారు. మరి మీరు ఆ తర్వాత చదివితే ఆ విషయాలు మీరు ఏం చేయొచ్చు? తెలుసుకోవచ్చు. 16వ వచనంలో ఉంటుంది, లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవనగా అని స్టార్ట్ చేసి మీకు చివరి దాకా ఆ మోషే అహరోనులు వీరే అని వస్తారు. అంటే మోషే అహరోనులు ఎవరి సంతానము అంటే ఏ గోత్రము నుండి వచ్చారు? లేవి గోత్రము నుండి వచ్చారు. ఆ విషయాన్ని మీరు ఏం చేయాలి? గమనించాలి. మరి యాకోబుకి 13 మంది సంతానము, అందులో 12 మంది మగవారు, ఒక ఆడపిల్ల. ఆ 12 మంది 12 గోత్రాలుగా దేవుడు ఏం చేశాడు? మరి వారికి జాతులుగా మార్చాడు, వంశావళులుగా మార్చాడు. అందులో లేవి గోత్రంలో నుండి మోషే అహరోనులు రావడం జరిగింది. ఒకే తండ్రి పిల్లలు వాళ్ళు. మరి ఆ విషయాన్ని మీరు ఏం చేయాలి? గమనించాలి. అన్నాదమ్ములు, సొంత అన్నాదమ్ములు. అయితే మోషే లేవి అహరోను కన్నా చిన్నవాడు. మోషే ఎవరు? అహరోను కన్నా చిన్నవాడు, కానీ అహరోనే పెద్దవాడు. అయినా కానీ అహరోను తమ్ముడు మాట వినడానికి, అది కూడా ఎవరిని బట్టి? దేవుని మాటను బట్టి వినడానికి ఇష్టపడ్డాడు. అలాగే మోషే కూడా మరి దేవుని బట్టి అహరోనుతో పాటు కలిసి పని చేయడానికి దేవుని బట్టి మోషే ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. అది వారిద్దరూ కూడా దేవుని బట్టి కలిసి ముందుకెళ్తారు. అలాగే 28వ వచనంలోకి వెళ్తే, ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే చిత్తగించుము, నేను మాటమాన్యం గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మళ్ళీ చెప్తున్నాడు ఏమని? నేను మాటమాంద్యము కలిగిన వాడిని అని. ఫస్ట్ అదే చెప్పాడు, మళ్ళీ అదే చెప్తున్నాడు. అంటే పదే పదే తన మనస్తత్వంలో ఎలాంటి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు? నేను యెహోవాను అని దేవుడు తన గురించి తను చెప్పుకుంటుంటే అది మోషే మనసులోకి వెళ్ళటంలా, అర్థం కావటంలా. నేను యెహోవాను అని అంటే అర్థం ఏంటి? పోయిన వారం చెప్పాను. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడను, అనువాడను. అంటే సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్, అంటే స్వయం మరి శక్తి, స్వయం మరి కలిగిన వాడు. అంటే ఆయనకి ఆయన సరిపోతాడు. ఆయనకి ఏ శక్తితో పని లేదు. ఆయనకి ఆయన చాలిన దేవుడు. ఆయన చాలినవాడు. ఆయనకి ఇంకొకరితో చాలినది అవసరం లేదు. అంటే అలాంటి ఆయన ఎగ్జిస్టెన్స్కి
ఎవరి ఉనికి అవసరంలా, ఆయన సరిపోతాడు. అందుకని నేను ఉన్నవాడను అనువాడను అని చెప్తాడు, నేను యెహోవాను అని అంటాడు. ఏదైతే మరి 5వ అధ్యాయంలో మరి మోషేకి దేవుడు చెప్తాడో, మళ్ళీ 6వ అధ్యాయములో ఏదైతే చెప్తాడో నేను యెహోవానని చెప్పిన తర్వాత కూడా మోషేకి ఆ విషయాలు ఏమవట్లేదు, మనసులో అర్థం కావట్లా. నేను యెహోవాను అని ఎందుకని అంటున్నాడు? ఆ మాట అక్కడ ఎందుకు వాడుతున్నాడు అని అంటే, నిన్ను బట్టి కాదు, నీకున్న మాటమాంద్యం బట్టి నువ్వు చేయలేకపోతున్నావు అని అనుకోవద్దు, నువ్వు నన్ను బట్టి చేయగలవు అని నేను యెహోవాను అని చెప్తున్నాడు అక్కడ. ఇక అర్థమైందా? ఒక కోటీశ్వరుడు ముందెళ్ళి ఒక పేదవాడు కూర్చుని కోటీశ్వరుడు అంటున్నాడు, అయ్యా నేను అన్ని మరి నువ్వు అన్ని కొనుక్కో, నేను ధనం ఇస్తాను అని అంటుంటే పేదవాడు అమ్మో నా దగ్గర డబ్బులు లేవు, నేను కొనుక్కోలేనని కూర్చుంటున్నాడు అనుకో, అది ఎట్లా ఉంటుంది అంటే ఆ పేదవాడు ఇంకా తన శక్తి సామర్థ్యాల మీదే ఆధారపడదామని అనుకుంటున్నాడు. కానీ ఎదురుగున్న కోటీశ్వరుడు ఏం చెప్తున్నాడు? నువ్వు కొనుక్కొని నేను ఇస్తానని చెప్తున్నాడు. కానీ అది అతని మనసులోకి ఏమవ్వట్లా, వెళ్ళట్లా. అంటే తను ఇంకా తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడుతున్నాడు కాబట్టి తను ఏం చేయట్లా, కొనుక్కోవట్లా. ఎదురుగున్న వ్యక్తి ఏం చేస్తాను అంటున్నాడు, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అది అతనికి అర్థం కావట్లా, అతను ఇది గ్రహించుకోవట్లేదు అనుకో, అది ఎట్లా ఉంటుంది, మూర్ఖత్వంగా ఉంటుంది. అట్లాగే మోషే కూడా దేవుడు నేను యెహోవాను అంటే నా శక్తి సామర్థ్యాలు సరిపోతాయి బానిసత్వంలో నుండి ఇజ్రాయేలుని విడిపించడానికి, నీకున్న మాటమాంద్యం సరి చేస్తే వాళ్ళు విడిపింపబడతారేమో, మోషే మరి ఫరో వింటాడేమో అని అనుకోవద్దు. అది అక్కడ దేవుడు చెప్తున్నది. కొన్నిసార్లు మనం కూడా మన లోపాలను చూసి దేవుడు క్రియలు చేయలేడేమో అనుకుంటాం. కానీ మన లోపాలను బట్టి కాదు, దేవుడు దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు కాబట్టి ఆయన శక్తి సామర్థ్యాలతో మన పట్ల కార్యాలు ఆయన చేయగలడు. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి, గమనించాలి. ఆ పేదవాడు తన శక్తి సామర్థ్యాలతో కొనుక్కోలేడు, కానీ కోటీశ్వరుడు ఇస్తానంటున్నాడు, అప్పుడు కొనుక్కోగలడు. అలాగే మనం కూడా, మోషే కూడా తన శక్తి సామర్థ్యాల మీదే మనసు పెట్టుకుని దేవుడు యెహోవాను అని చెప్తున్నాడే, అర్థం చేసుకోవట్లేదే నేనని తను గ్రహించుకోలేకపోక మొదటగా ఏ సమాధానం అయితే చెప్పాడో నేను మాటమాన్యం కలిగిన వాడిని, మళ్ళీ అదే సమాధానం చెప్తున్నాడు. అందుకనే యెహోవా దేవుడు ఏమని చెప్తున్నాడంటే మోషేతో, నేను యెహోవాను అని అంటున్నాడు. అంటే ఏంటి, ఐ ఆమ్ సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్, నేను ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, నేను ఉన్నవాడని అనువాడని, అంటే నేను సరిపోతాను ఈ పరిస్థితిని గట్టెక్కించడానికి, అంతేగాని నీ శక్తి సామర్థ్యాలతో పని లేదు అని మోషేకి చెప్పడం కోసమే నేను యెహోవాను అనే పదాన్ని, నేను ఆ మాటను అక్కడ వాడుతున్నాడు. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి, గమనించాలి. మనం కూడా సేవ చేయాలన్నా, లేదా ఉద్యోగం చేయాలన్నా, లేకపోతే మన జీవితంలో ముందుకెళ్ళాలన్నా, ఏదైనా కానీ మన శక్తి సామర్థ్యాలు కాదు, కానీ నేను యెహోవాను అని దేవుడు అంటున్నాడని జ్ఞాపకం చేసుకుని ఆయనను బట్టి మనం ఏం చేయాలి, ముందుకి వెళ్ళాలి. ఆ విషయాన్ని మనం గమనించాలి. 7వ వచనంలో 7వ అధ్యాయంలోకి వస్తే, కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోనుకు నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. ఫరో తన దేశములో నుండి ఇజ్రాయేలులను పోనీయవలనని నీ అన్నయ్యన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. ఫరో నీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇజ్రాయేలులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి.
వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. చూడండి, మోషేకి దేవుడు నేను యెహోవానని చెప్పిన తరువాత, మాటమాన్యం కలిగిన వాడినని సమాధానం ఇచ్చిన తర్వాత, మళ్ళీ మోషేతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నిన్ను ఫరోకి దేవుడిగా నియమించాను, నీకు జతగా నీ అన్నను నీకు ఎట్లాగా పంపిస్తున్నాను, ప్రవక్తగా ఉంటాడు అని చెప్తున్నాడు. ఇదే అహరోనుకి మొదటి అధ్యాయంలో నిర్గమకాండంలో చూస్తే, ఫరో విషయంలో మరి మోషేతో ఏమన్నాడు దేవుడు, నిన్ను ఫరోకి దేవుడిగా ఉంచుతున్నాను అనే అదే మాటని అహరోను విషయంలో కూడా ఫరోతో మరి మోషేతో దేవుడు అదే అంటాడు, నీ అన్నయ్య అహరోనుకు నువ్వు దేవుని స్థానములో ఉండు అని మన నిర్గమకాండము మొదటి అధ్యాయాలలో మనం చదివాం. అంటే దేవుడి స్థానంలో ఉన్నాడు కానీ దేవుడు కాదు మోషే. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి, గమనించాలి. దేవుడి స్థానంలో మోషేని దేవుడు పెట్టాడు కానీ మోషే దేవుడు అవ్వలేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఫరో మరి మోషేకి దేవుడు ఇస్తున్న ధైర్యం కోసం చెప్తున్నాడు, ఇవ్వ నేను అక్కడ పెట్టానని, ఆ స్థానంలో నిన్ను ఉంచాను అని. అప్పుడు మోషేకి ఏమైంది, ధైర్యం వచ్చింది. ఇంక అప్పుడు వినడానికి మనసు వచ్చింది. అప్పుడు ఏమర్థమైంది, ఇది నేను కాదు, దేవుడే చేస్తాడు ఈ క్రియలు అని తను ఏం చేశాడు, అర్థం చేసుకుని దేవుడు ఏదైతే చెప్తున్నాడు, ఏమన్నాడు, మొత్తం వెళ్ళి నేను ఏదైతే నీకు ఆజ్ఞాపించాను అది వెళ్ళి ఫరో దగ్గర నువ్వు చెయ్యి. ఫరో హృదయాన్ని నేనేం చేశాను, కఠినపరిచాను. అతడు మిమ్మల్ని పోనీయడు, కానీ మళ్ళీ మరి ఏం చేస్తాడంట, పోనీయడు. అయితే నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపుతాను, గొప్ప మరి తర్వాత ఐగుప్తు దేశములను వెలుపలికి నేను తీసుకొస్తాను, నా చెయ్యి ద్వారానే ఇది మహత్కార్యములు జరుగుతాయి అని చెప్పి ఏం చేస్తున్నాడు, మోషేతో దేవుడు చెప్తున్నాడు. మరి పోయిన వారం నేను పోయిన వీడియో పెట్టా, కఠిన హృదయం అని. ఇక్కడ మోషే మరి చూడండి విషయంలో మోషే హృదయం ఎట్లాగుంది దేవుని పట్ల అంటే, ఫస్ట్ తను తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడతా జీవిస్తా ఉన్నాడు. అట్లాగే దేవుడు చెప్పింది మోషే వింటున్నవాడిగా కనిపిస్తున్నాడు. కొద్ది కొద్దిగా వింటున్నాడు. మొట్టమొదటి కారణాలు చెప్పినా కానీ దేవుడు చెప్పింది ఆలకించడానికి చేయడానికి మోషే వెళ్ళాడు. కానీ ఫరో విషయానికి రాగానే, ఫరో మొట్టమొదటిసారిగా 5వ అధ్యాయంలో మోషే అహరోనులు వెళ్ళి యెహోవా ఇలా చెప్తున్నాడు అని చెప్పినప్పుడు ఫరో అన్న మాట ఏంటి, యెహోవా ఎవరో నాకు తెలియదు అన్నాడు. 5వ అధ్యాయం అయిపోయింది, 6వ అధ్యాయం అయిపోయింది, 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఫరో హృదయాన్ని నేను కఠినపరిచాడు అంటున్నాడు. అంటే ఈ విషయాన్ని మనం ఏం చేయాలి, గ్రహించాలి. దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని కఠినపరుస్తాడా అని. ఒకవేళ మరి దేవుడు కనుక కఠినపరిస్తే ఆ వ్యక్తి చేసే తప్పే ఉంది, ఆ వ్యక్తిని ఎందుకు ఇంకా శిక్షించాలి, అది ఆ వ్యక్తి తప్పే ఉంది, దేవుడు అలాంటి మనసు ఇచ్చాడుగా అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరచక ముందు ఫరో తీసుకున్న నిర్ణయం ఎట్లా ఉందనంటే, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాలని ఉద్దేశపూర్వకంగా తన హృదయాన్ని మొట్టమొదటిగా తానే ఏం చేశాడు, కఠినపరుచుకున్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుళ్ళో ఒక కోణం ఉంది. ఏంటి ఆ కోణం అంటే, దేవుడు ఒక వ్యక్తిని తనను స్వేచ్ఛగా ఆరాధన చేయాలని, మీ బలవంతము లేకోకుండా ఇష్టపూర్వకంగా తనకు లోబడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఫరోకి దేవుడు వెళ్ళి తన యొక్క మహత్యాన్ని ప్రదర్శించినప్పుడు మరి వీళ్ళు ఏం చేయాలి,
ఇది జీవం కలిగిన దేవుడు అంటే ఏనా అని చెప్పి ఫరో అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇది విషయం అని. దానికి భిన్నంగా ఉంటుంది పరిస్థితి ఫరోది. అందుకనే ఫరో కావాలనే దేవుడెవరో తెలిసి ఉండి కూడా దేవుడిని దేవుడిగా అంగీకరించకపోవటం బట్టే ఫరో తన దేవుడికి వ్యతిరేకంగా తన హృదయాన్ని కావాలని కఠినపరుచుకోవటం మొదలుపెట్టాడు. కాబట్టి ఆ హృదయానికి తగ్గట్టుగానే, తన ఇష్టానికి తగ్గట్టుగానే దేవుడు తన ఫరో యొక్క హృదయాన్ని ఏం చేశాడు? కఠినపరిచాడు. కానీ మొట్టమొదటిగా తను దేవుడే స్వయంగా వెళ్ళి ఫరో హృదయాన్ని కఠినపరచలా. ఫస్ట్ ఫరోనే కావాలని తన హృదయాన్ని కఠినపరుచుకోవటం మొదలుపెట్టాడు. కాబట్టి దేవుడు తనకి అలాంటి హృదయాన్నే తన ఇష్టానికి తగ్గట్టుగా ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. 8వ వచనం నుండి మరి 7వ వచనంలో చూస్తే మరి మోషేకి 80 సంవత్సరాలు, మరి అహరోనుకి 83 సంవత్సరాలు. ఆ విషయాన్ని అంటే 3 years డిఫరెన్స్. అట్ ద ఏజ్ ఆఫ్ 80 దే వర్ డూయింగ్ గాడ్ సర్వీస్. ఏ సంవత్సరంలో చేస్తున్నారు? 80 సంవత్సరాల్లో దేవుని సేవకి దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు. ఆ టైంలో సేవ చేయటం మొదలుపెట్టారు. అంటే చూడండి, అంటే వాళ్ళకి భౌతికంగా ఫిజికల్గా శక్తి సామర్థ్యాలు కూడా అంతగా లేని వాళ్ళు. ఆ విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? గమనించాలి. అంటే వాళ్ళు ఏ శక్తితో నడుస్తున్నారు? దేవుడిచ్చే శక్తితోనే ముందుకి వెళ్ళగలిగే వయసు వచ్చిన వాళ్ళు. అంతే తప్ప వాళ్ళ సొంత శక్తి సామర్థ్యాలతో ముందుకెళ్లే పరిస్థితి లేదు. 8వ వచనంలో చూస్తే, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయమనుము, అది సర్పమగును. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు మోషేకి ఏం చెప్తున్నాడు? ఒకవేళ మీరు ఫరో దగ్గరికి వెళ్ళి ఇగో బానిసలుగా ఉన్న ఇజ్రాయేలుని విడిపించమని నువ్వు చెప్పినప్పుడు నిజంగా దేవుడే నిన్ను పంపించాడా ఏంటి, శక్తి సామర్థ్యాలు ఏంటి ఆయనది అని అడిగితే నీ చేతిలో ఉన్న కర్రను, అహరోను దగ్గర ఉన్న కర్రని ఏం చేయమని చెప్పు. ఆ కర్రని ఫరోకి దేవుడు పొట్టదటి కర్ర ఇచ్చాడు కదా, మోషేకి కర్ర ఇచ్చాడు కదా, ఆ కర్ర అహరోనికి ఇచ్చాడు మోషే. ఆ అహరోను చేతిలో ఉన్న ఆ కర్రని ఏం చేయమంటున్నాడు? పడవేస్తే అది పాము అవుతుంది అని చెప్తున్నాడు, సర్పం అవుతుంది అని అంటున్నాడు. కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎదుటికి వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరంట. చూడండి, కాబట్టి ఫరో అహరోనులు వెళ్ళారంట. మరి మనం కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు, కింగుల దగ్గరికి వెళ్ళాలా అంటే మనకు కూడా చాలా భయం వేస్తూ ఉంటుంది. ఒక పెద్ద ఆఫీసర్ల ఇంటికి వెళ్ళాలంటే, కోటీశ్వర్ల ఇంటికి వెళ్ళాలంటే. మరి ఫరో అంటే ఎవరు? కింగ్, పెద్ద దేశానికి రాజు. ఐగుప్తు దేశం అంటే పెద్ద దేశం అది. అలాంటి పెద్ద దేశానికి అతను ఎట్లా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. అంత పెద్ద రాజు దగ్గరికి వెళ్ళడం అంటే ఇప్పుడున్న చీఫ్ మినిస్టరు లేకపోతే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళే లాంటిదే. అలాంటి పరిస్థితిలో మోషే అహరోనులు వెళ్ళి దేవుడు తమకు ఆజ్ఞాపించినట్లుగానే కర్రను పడేసి దాన్ని పాముగా చేసి ఫరో ఎదుట చూపించారు. అప్పుడు ఫరో ఏం చేశాడు అంటే తన సామ్రాజ్యంలో, తన రాజ్యములో ఉన్న మంత్రగాలను, శకునగాండ్రను, మరి రకరకాల వారిని అందరినీ పిలిపించి ఏం చేశాడు? చూడండి, ఆ మంత్రముల చేత వాళ్ళు కూడా ఏం చేశారు? పాము చేశారు. కర్రను వాళ్ళు కూడా ఏం చేయగలిగారు? పాముని చేయగలిగారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో అక్కడక్కడ కొన్ని అద్భుతాలు జరుగుతున్నా, కొన్ని వింతలు జరుగుతున్నా, ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా ఇంకొక శక్తి ఉందన్న విషయాన్ని మనం ఏం చేయాలి? దీన్ని బట్టి గ్రహించుకోవాలి. అక్కడక్కడ కొంతమంది మరి ఇదిగో పాలు తాగుతున్నాయి, ఎవరికో కాళ్ళు వచ్చినాయి, కళ్ళు తెరిచినాయి, లేకపోతే ఏదో జరిగిందని అన్నామంటే కొన్నిసార్లు అలాంటి అద్భుతాలు దేవుడే మాత్రమే కాదు కానీ ఇతర శక్తులు కూడా అలాంటి అద్భుతాలు చేయగలవని
దీన్ని బట్టి మనం ఏం చేయాలి? గమనించాలి. అయితే ఇక్కడ చూడండి, ఇంకొకటి 12వ వచనంలో చూస్తే, వారిలో ప్రతివాడును తన కర్ర పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను గనుక అతడు వారి మాట వెనక పోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లను, ఫరో హృదయము కఠినమైనది, అతడి ప్రజలను పోనీయ నొల్లడాయను అని ఉందండి. చూడండి, ఈ లోకంలో శక్తులు ఉన్నాయి కానీ దేవుని శక్తి ఎలాంటిది? అన్నిటికన్నా సూపర్ న్యాచురల్ పవర్, అంటే మిగతా శక్తులకు మించిన గొప్ప శక్తి, సర్వశక్తిమంతుడు ఆయన. అందుకనే అహరోను కర్ర మిగతా కర్రల్ని ఏమైపోయింది? మింగివేయగలిగింది. అంటే శక్తులు ఈ లోకంలో ఉంటాయి, కానీ వాటికి మించిన సర్వశక్తి కలిగిన వాడు జీవం కలిగిన దేవుడైన యెహోవా. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. అలాంటి అద్భుతాన్ని ఫరో చూశాడు. తన శకునగాండ్రులు, తన మంత్రగాళ్ళు, తన దగ్గర తన రాజ్యములో ఉండే వాళ్ళు కర్రలను పాములుగా చేయటం చూశాడు. మరి అహరోను మోషే తీసుకొచ్చిన కర్ర మిగతా కర్రలను మింగివేసినప్పుడు ఫరోకి తెలియాల్సింది ఏంటి? అరే, నా కన్నా మా మోషే అహరోనుల కర్ర శక్తి గొప్పది, అంటే వాళ్ళని పంపిన దేవుడు గొప్పవాడు అని ఫరో ఏమవ్వాలి? రియలైజ్ అవ్వాలి. కానీ దానికి భిన్నంగా ఫరో ఏమైందంట? ఫరో హృదయం కఠినమైందంట. ఫస్ట్ దేవుడు చెప్పినట్టుగానే ఫరో హృదయం మరి కఠినమాయింది అని అంటున్నాడు. అంటే దేవుడు చెప్పినట్టుగా ఫరో హృదయం కఠినమాయను గనుక అని ఉంది, కానీ దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడని అక్కడ ఇంకా రాలేదు. అంటే ఫరో అద్భుతాన్ని చూసిన తర్వాత కూడా తన హృదయాన్ని తాను ఏం చేసుకున్నాడు? కఠినం చేసుకున్నాడు. అంటే నిజదేవుని యొక్క శక్తి బయలుపడుతున్నా కానీ, అర్థమవుతున్నా కానీ, వెల్లడి అవుతున్నా కానీ హృదయాన్ని ఫరో కఠినము చేసుకునే పరిస్థితికి వచ్చేసింది తన పరిస్థితి. మనం కూడా దేవుడు మన పట్ల క్రియలు జరిగేస్తున్నప్పుడు మనము కొన్నిసార్లు ఫరోకులాగా హృదయం కఠినం చేసుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది అక్కడక్కడ. దేవుడు తన శక్తిని మన పట్ల వెల్లడి చేసినప్పుడు చూడండి, ఫరో తన సొంత రాజ్యంలో ఉన్న శకునగాండ్రులను, అక్కడ ఉండే మంత్రగాల శక్తిని ఆధారం చేసుకున్నట్టుగా మనం కూడా ఫరోలాగా కొన్నిసార్లు మన శక్తి సామర్థ్యాలు, మన సొంత టాలెంట్స్, మన సొంత బలాన్ని, మన సొంత పలుకుబడిని, మన సొంత ధనాన్ని, జీతాన్ని, ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి వచ్చే జీతం, లేకపోతే మన అంత చందాలు, మన టాలెంట్స్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తాము? నమ్ముకునే పరిస్థితికి వస్తుంది ఫరోకులాగా. అయితే దేవుడు ఆ యొక్క ఫరో యొక్క కర్రని, అంటే ఆ ఐగుప్తి మంత్రగాళ్ళు శకునగాండ్ర కర్రను అహరోను కర్ర మింగివేసినట్టుగా, అంటే దేవుని కర్ర మింగివేసినట్టుగా, దేవుని శక్తి మింగివేసినట్టుగా కొన్నిసార్లు దేవుని ఎదుట మనం మన శక్తి సామర్థ్యాలను, సొంత బలాన్ని మనం ప్రదర్శించి, నీ శక్తి సామర్థ్యాలు నాకు అవసరం లేదులే కనుక అని మనం దేవుడితో అనే పరిస్థితి వస్తే దేవుని శక్తి మన శక్తిని ఏం చేస్తుంది? మింగివేస్తుంది. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. అక్కడక్కడ యూట్యూబ్లోనో ఫేస్బుక్లో మనం చూస్తూ ఉంటే కొన్ని ఒక చోట ఒక రీలో ఒక షార్ట్ ఎక్కడో చూసాను. దేవుణ్ణి దూషించడం మొదలు పెట్టినప్పుడు వెంటనే హార్ట్ అటాక్ వచ్చి పడిపోతారు కొంతమంది చూడండి, దేవుడే లేడు, మాకే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మొదట బింకంగా మాట్లాడిన వాళ్ళు జీవితం తర్వాత ఏమైపోయింది? వీల్ చైర్కే వాళ్ళు అంటుకుపోవటం, ఇక వాళ్ళు పరిస్థితి అంతా ఎట్లా ఉండిపోయేది? బలహీన పడిపోవటం, ఇలాగ అయిపోతున్న వాళ్ళని కొంతమందిని మనం చూస్తున్నాం. అంటే దేవుడు శక్తి వాళ్ళ శక్తిని ఏం చేస్తుంది? హరించి వేస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. ఎందుకంటే దేవుడికి ఏ వ్యక్తి కూడా
అతిశయించడం దేవుడికి ఇష్టము ఉండదు. దేవుడికి ఏ వ్యక్తి కూడా తన శక్తి సామర్థ్యాలతో బ్రతకాలని దేవుడు ఎవరిని అనుకోవట్లా. దేవుడు ఏం ఉద్దేశిస్తున్నాడంటే ఎవరైనా కానీ ఆయన శక్తి సామర్థ్యాలతోనే బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని మోషేతో 100 సార్లు ఏమని చెప్తున్నాడు, నేను యెహోవాను. అంటే నా శక్తి సామర్థ్యం సరిపోతే నీకు నీ శక్తి సామర్థ్యాలతో పనులు అవ్వవు అని చెప్తున్నాడు. అది మనం ఏం చేయాలి, గమనించాలి. ఫరో హృదయం మనలో ఎవరికన్నా ఉంటే మనం ఏం చేయాలి, దాన్ని తీసివేసుకోవాలి. లేకపోతే చాలా కష్టం అవుతుంది. అంటే ఫరో తన శక్తి సామర్థ్యాల్ని ఏం చేశాడు, నమ్ముకున్నాడు. మనం కూడా మన టాలెంట్స్ని, మనకుండే రకరకాల వాటిని నమ్ముకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటిగా వారిగా మనం ఏం చేయకూడదు, ఉండకూడదు. మరి మనం ఇప్పుడు కొంతమంది ఉంటారు, మరి వాళ్ళకుండే మనుషులు సర్కిల్ని నమ్ముకుంటారు. మరి చూడండి, అహరోను మోషే వెళ్ళినప్పుడు ఫరో ఎవరిని నమ్ముకున్నాడు, తన సర్కిల్ని నమ్ముకున్నాడు. అవునా? ఆ సర్కిల్ని ఏం చేసింది, ఆ సర్కిల్కి ఉన్న శక్తి సామర్థ్యాలని దేవుడు అహరోని కర్ర మింగివేసింది. అంటే మనం కూడా మన సర్కిల్తో దేవుడికి అన్న వ్యతిరేకంగా వెళ్ళిపోదాం అని అనుకుంటే దేవుడు వారి శక్తి సామర్థ్యాలు, మన చుట్టూ ఉన్న వారి శక్తి సామర్థ్యాలను కూడా దేవుడు ఏం చేస్తాడు, పనికి రానియకుండా చేస్తాడు. అవి దేవుడు ఏం చేస్తాడు, పనికి రానివ్వకుండా ఆ విషయాన్ని మనం ఏం చేయాలి, గమనించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి మన శక్తి సామర్థ్యాలతో బ్రతకొచ్చు అని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దేవుడు మనల్ని శక్తిహీనులుగా చేస్తాడు కూడా. ఎందుకంట వాక్యం సెలవిస్తుంది, దేవుడు అహంకారులను ఎదిరించి. అంటే దేవుడే స్వయంగా ఎవరిని ఎదిరిస్తాడంట, అహంకారులను ఆయన ఎదిరిస్తాడంట. స్వయంగా ఆయనే ఎదిరిస్తాడు. తర్వాత నా మహిమను ఎవరికి ఇవ్వనంటాడు. అంటే దేవుని ముందు మనం వెళ్ళి మన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే ప్రయత్నం చేస్తే దేవుడికి ఏమొస్తుంది, కోపం వస్తుంది. ఆయన మహిమను కన్నా ఏ మహిమను కూడా ఆయన ఏం చేయడు, గొప్ప చేయుడు. ఫరో ఎదుట కనబడిన మొట్టమొదటి సూచక్రియ ఏంటి, ఈ కర్ర మిగతా కర్రల్ని మింగివేయటం. అది చూసినప్పుడు ఫరో గ్రహించాల్సిందేంటి, దేవుడు అంటే మోషే అహరోనులు ఎవరి ద్వారా అయితే వచ్చాడో, ఎవరి దేవుడి పేరు చెప్పుకుని వస్తున్నాడు, ఆ దేవుడు నాకు సంబంధించిన శకునగాండ్రులు, మంత్రగాళ్ళ కన్నా గొప్పవాడు అనే విషయాన్ని మోషే అహరోన్లు వెళ్ళినప్పుడు ఫరో గుర్తించాల్సింది అది. కానీ దానికి భిన్నంగా ఫరో తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు, కఠినపరుచుకున్నాడు. దేవుడు కఠినం చేయలా, ఫరోనే స్వయంగా తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. తనంతటిగా తానే శక్తి సామర్థ్యాలను చూసి కూడా అది మరి చూడండి ఎంత తన ఫరో ఎంతటి అహంకారంతో బ్రతుకుతున్నాడు. తరువాత 14 వచనం, తరువాత యెహోవా మోషేతో ఎట్లా, నేను ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయలనొల్లడాయను. అక్కడ టెర్మినాలజీ చూస్తే ఫరో హృదయం కఠినమైనది అనే మాటే వచ్చింది, కానీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడని మాట వాళ్ళ. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫరోనే తనంతటిగా తన హృదయాన్ని ఏం చేశాడు, దేవుడికి వ్యతిరేకంగా కఠినము చేసుకున్నాడు. అలాగా ఎవరైనా చేసుకుంటే మరి వారు దేవుడి మాట ఏం చేయరు, వినరు. దేవుడికి వ్యతిరేకంగా వారి హృదయాన్ని కఠినం చేసుకుంటే ఎవరైనా వింటారా, దేవుడి మాట వినరు. మోషే అహరోన్లు వెళ్ళినప్పుడు ఫరో కూడా దేవుడి మాట వినలేదు. కాబట్టి వాళ్ళ ప్రజలను, ఐగుప్తుల్ని, బానిసత్తులను చిక్కుకుని ఇజ్రాయేలుని మోషే అహరోనులు వెళ్ళినప్పుడు ఫరో వినలేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి.
15వ వచనం, ప్రొద్దున నీవు ఫరో ఎదుటకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దరికి పోవును, నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకుని. ఇది తర్వాత అధ్యాయంలో 7వ అధ్యాయం తర్వాత వచనాలకు వెళ్తే మనకి దేవుడు ఫరో యొక్క మరి రాజ్యాన్ని, ఫరోని ఎలాగ తెగులతో బాధించాడో మనము నెక్స్ట్ వారం మనం చూద్దాం. ఇక్కడ ఆ విషయాలే రాస్తాడు. తెగుళ్ళు పంపిస్తాడు దేవుడు. ఇప్పుడు దేవుడు తెగుళ్ళు పంపించే పరిస్థితికి ఎవరు వెళ్ళారు? ఫరోనే వెళ్ళాడు. అంతేగాని దేవుడు స్వయంగా ఫరోకి అలాంటి హృదయాన్ని ఇచ్చి, అలాంటి మనస్తత్వాన్ని ఇచ్చి తర్వాత తెగుళ్ళని పంపించలా. మరి ఈ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. ఫరోనే తన హృదయాన్ని దేవునికి వ్యతిరేకంగా చేసుకోవటం బట్టి, దేవుడి మాట వినుకోకుండా జీవించడం బట్టి, దేవుడు ఇజ్రాయేలుని మరి ఆ బానిసత్వం నుండి విడిపించమని చెప్పినా కానీ ఫరో వినకపోవటం బట్టి దేవుడు ఫరో మీద తీర్పులు, పనిష్మెంట్లు, తెగుళ్ళు పంపిస్తాడు. ఒక్కొక్క తెగులుకి 10 తెగులు పంపిస్తాడు. 10 తెగుళ్ళు 10 విధమైన తమ దేవతలకి సూచనగా వారు ఉంటాయి. ఆ దేవతల్ని దేవుడు తమ హృదయంలో నుండి తొలగిస్తున్నట్టుగా 10 విధమైన తెగులను పంపిస్తాడు. రక్తాన్ని వాళ్ళు నైలు నదిని దేవతగా ఆరాధన చేస్తారు. అంటే నీళ్లను దేవుడిగా పూజిస్తారు. నదిని, ఆ నదిని దేవుడు అహరోను కర్ర చేత దాన్ని రక్తముగా మారుస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు ఏ దేవతనైతే ఆరాధన చేస్తున్నారో, నీళ్ళ దేవతను ఆరాధన చేస్తుంటే అది రక్తముగా మార్చి వారికి తెలియజేసింది ఏంటంటే, వారు ఆరాధిస్తున్న దేవత కన్నా దేవుడే శక్తిమంతుడు. వాళ్ళు సృష్టిని ఆరాధన చేస్తున్నారు, దాన్ని శాసించేది సృష్టికర్త, ఆయన నీళ్లను రక్తముగా మార్చగలడు అని అలాంటి తెగులను ఇట్లాగా ఒక్కొక్క తెగులను ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు ఆ ఫరో సామ్రాజ్యం మీద పంపిస్తాడు. ఎందుకు? ఫరో దేవుడి మాట వినుకోకుండా ఇజ్రాయేలులను ఆ బానిసత్వం విడిపించట్లేదు కాబట్టి ఈ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకున్న 2 అంశాలు ఉన్నాయి. ఏంటంటే, మొట్టమొదటిది మన శక్తి సామర్థ్యాలు. మరి నేను మాట మాంద్యం కలిగిన వాడిని అంటే, మోషే ఫస్ట్ ఏమనుకున్నాడు? తన యొక్క శక్తి సామర్థ్యాన్ని దేవుడు పెంచితే, మాట మాంద్యం కనుక సరిచేస్తే మరి మోషే వెళ్ళి ఫరోకి చెప్తే ఫరో వింటాడేమో అనుకున్నాడు. ఇజ్రాయేలులు మోషే మాట వింటాడేమో అనుకున్నారు. ఆ మాట మాంద్యాన్ని సరిచేస్తే తను చక్కగా లీడర్షిప్ చేయగలనేమో అనుకున్నాడు. అయితే దేవుడు అది సరి చేయట్లా. అది సరి చేయకోకుండా ఏమంటున్నాడంటే, నేను యెహోవాను, అంటే నన్ను బట్టి కార్యం జరిగిద్ది, నీ మాట మాంద్యాన్ని సరి చేయటం బట్టి కాదు, అంటే నీ శక్తి సామర్థ్యాలను బట్టి కాదు. అది మోషేకి దేవుడిచ్చిన ఫస్ట్ లెసను. తర్వాత మనం చూస్తే అహరోను కర్ర మిగతా కర్రల్ని, అంటే ఐగుప్తి కర్రల్ని మింగివేసింది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే, లోకంలో శక్తులు ఉంటాయి, కానీ దేవుని శక్తి సర్వశక్తి కలిగిన వాడు. ఆ శక్తి మిగతా శక్తుల్ని నశింపజేయగలిగిద్ది, మిగతా శక్తుల్ని మింగివేసిద్ది. అలాగే ఫరో మిగతా తన సర్కిల్లో, తన సామ్రాజ్యంలో ఉన్న శక్తులను ఆధారం చేసుకుని జీవిస్తే దేవుడు ఆ శక్తుల్ని మింగివేశాడు. అలాగే ఒకవేళ మనం కూడా దేవుని శక్తిని కాకుండా ఏ ఇతర శక్తులు మనం ఆధారం చేసుకుని జీవిస్తున్నా దేవుడు ఆ శక్తుల్ని హరించేసేస్తాడు, తీసివేస్తాడు. అలా చేస్తాడు అన్న విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. అలాగే ఒకవేళ మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటిగా దేవుడు మన జీవితంలో చేసినా కానీ మనం హృదయాన్ని కఠినం చేసుకుంటే దానికి తీర్పులు ఇంకా పనిష్మెంట్లు ఇంకా రాక తప్ప వారి మీదకు వచ్చినట్టుగా ఈ విషయాన్ని మనం ఏం చేయాలి?
గమనించి మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర, ప్రభువా నాకున్న మరి లోపాలను సరి చేయటం బట్టి కాదు సేవ జరిగేది, లేకపోతే పని జరిగేది ఏదిని బట్టి కాదు, కానీ నువ్వు సహాయం చేయటం బట్టే అది క్రియ జరిగిద్ది అని దేవుడి దగ్గర మనం ఏం చేయాలి? యథార్థంగా ఒప్పుకోవాలి. అలాగే నా శక్తి సామర్థ్యాలను నేను నీ దగ్గర ప్రదర్శించను, అవి పనికిరావు, నీ శక్తి సామర్థ్యాలే గొప్పవి అని దేవుడి దగ్గర మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అలాగే మనం ఏ విషయంలో కూడా కఠిన హృదయం ఫరోకులాగా వెళ్ళకూడదు. వెళితే దేవుని తీర్పులు మన మీదకు వస్తాయి. ఫరో మీదకి వచ్చినట్టే ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, అయా విన్న వర్తమానము మంచి నెల పడ్డ విత్తనములాగా మీరు చేయమని కోరుకుంటూ ప్రభా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవా ప్రభా, మరి ఇదిగోనైనా ప్రభా, మరి దుష్టుడి వాక్యాన్ని ఎత్తికెళ్ళకోకుండా మేము ఏదైతే వాక్యం విన్నామో వాటిని అర్థం చేసుకుని గైకొని జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని, ఎవరైతే సౌండ్ సిస్టమ్ ద్వారా విన్నారో వారి హృదయాలలో కూడా మీరు కదలిక దయచేసి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.